అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. మన ఊపిరితిత్తుల విలువ ఏంటో మనం కోవిడ్ టైంలో తెలుసుకున్నాం. నిజానికి ఒక్కసారిగా మన శ్వాస ఇబ్బంది కలిగిస్తే మాత్రం మనిషి ప్రాణాలన్నీ అరచేతుల్లో పెట్టుకుని ఏం చేయాలో తోచని పరిస్థితికి వెళ్ళిపోతాడు. అటువంటిది పల్మనాలజీ రంగం అంత గొప్ప రంగం అని చెప్పచ్చు వైద్య రంగంలోనే. ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ డాక్టర్ టిఎల్ఎన్ స్వామి, సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్. సో వారి ప్రస్థానం గురించి చెప్పాలంటే 26 సంవత్సరాల వారి ప్రస్థానంలో బహుశా 3 లక్షల మంది పేషెంట్లను చూస్తూ అనేక ప్రొసీజర్స్ అంటే లంగ్స్కి సంబంధించి నెమ్ము చేరిపోతే వాటిని డ్రైన్ చేయడం, అలాగే బ్రాంకోస్కోపీ, ఇంకా ఇతరత్ర ఏ సమస్యలు ఉన్నాయి లంగ్స్లో చూస్తూ స్లీప్ ఆప్నియా లాంటి చాలా కాంప్లెక్స్ కండిషన్స్ కూడా ట్రీట్ చేస్తూ వచ్చారు. అండ్ చాలామందికి హాయిగా శ్వాస పీల్చుకునే అవకాశాన్ని ప్రసాదించారు. డాక్టర్ టిఎల్ఎన్ స్వామి గారి ప్రయాణం గురించి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పల్మనాలజీ రంగం ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. బికాస్ కాలం మారుతున్న కొద్దీ పొల్యూషన్ పెరుగుతోంది. మనకి ఏమీ చేయకపోయినా గాలి పీల్చుకోవడం అనే ప్రాబ్లం వచ్చిందంటే చాలు మనం ఉండలేము. సో మీరు పల్మనాలజిస్ట్గా మారడానికి కారణాలు ఏంటి, పూర్వాపరాలు ఏంటి, మీ ప్రయాణం ఎలా కొనసాగింది? పల్మనాలజీ అనేది నాకు అంటే ఒక రకంగా యాక్సిడెంటల్గానే చెప్పాలి. డాక్టర్ కావాలని ఉండింది. ఫ్యామిలీలో కూడా దగ్గర బంధువుల్లో డాక్టర్స్ అంటూ ఎవరు లేకుండే. మా ఫాదర్ నన్ను డాక్టర్ చేయాలని చాలా ఆయనకి బాగా ఆసక్తి ఉండేది. సో అలాగే నాలో కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి నేను డాక్టర్ అయిన తర్వాత అంటే ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలనేది అప్పటికి ఆలోచించుకోలేదు. అంటే మా బ్యాచ్లో అంతా ఆ టైంలో యూఎస్కి వెళ్ళడం, యూకేకి వెళ్ళడం ఇట్లాంటి అంటే మా ఉస్మానియాలో చేశాను నేను. సో ఆ టైంలో ఆ ట్రెండ్ ఎక్కువగా ఉండింది. కాకపోతే నాకు సంహవ్ యూఎస్ యూకేల మీద అంతగా ఇంట్రెస్ట్ లేకుండింది. సో ఒకసారి డాక్టర్ అయిన తర్వాత ఇంకా న్యాచురల్గా మనం పోస్ట్ గ్రాడ్యుయేట్కి దానికి ట్రై చేస్తాం కదా. సో ఆ ప్రాసెస్లో ఇన్ఫ్యాక్ట్ నేను అంటే యూకే ప్రయత్నం చేశాను. అక్కడికి వెళ్ళాను. అక్కడ ఒక సంవత్సరం పాటు అలా పని చేసినా కూడా నాకు ఎందుకో అక్కడ అంతగా రుచించలేదు. అంటే ఇంకా అక్కడ కంటిన్యూ చేయాలన్న ఇంట్రెస్ట్ రాలేదు బేసికల్లీ. అంటే అందరూ వెళ్తున్నారు కనుక మనం ఎక్స్ప్లోర్ చేయడానికి అన్నట్టుగా సరే అంటే ఒక ప్రయత్నం చేసి చూద్దాం, మళ్ళీ తర్వాత రిగ్రెట్ అవ్వకూడదని. అండ్ అట్లాగే ఏమైనా మనకి అవకాశాలు ఇంకా అంటే మనకి ఆ టైంకి ఇంకొక పర్టికులర్ ఇంట్రెస్ట్ అంటూ డెవలప్ కాలేదు కనుక అంటే ఏ ఫీల్డ్లో వెళ్ళాలి, ఆ డైరెక్షన్ ఏంటి అనేది. సో ఆ ప్రాసెస్లో యూకే కూడా వెళ్ళి అక్కడ ఇంకా అంతగా నచ్చక దెన్ బ్యాక్ ఇండియాకి వచ్చేసాను. బట్ ఈలోపే మనం అంటే పల్మనాలజీ పీజీ అనేది చేశాను నేను. సో వెళ్ళే ముందే అది ఒక రకంగా యాక్సిడెంటల్గా నాకు ఆ టైంకి వచ్చిన స్టడీలో ర్యాంక్ని బట్టి కానీ నాకు ఆ పల్మనాలజీ దొరికింది. కాకపోతే నేను ఒక మెడికల్ ఫీల్డ్ అనే అయితే అనుకున్నాను. నేను మెడికల్ ఫీల్డ్ అంటే ఇట్ కుడ్ బి జనరల్ మెడిసిన్ కావచ్చు, లేదంటే రిలేటెడ్ స్పెషాలిటీస్ లైక్ న్యూరాలజీ, పల్మనాలజీ, కార్డియాలజీ, ఎనీహౌ ఓవరాల్ బాడీ అనేది నాకున్న ఇంట్రెస్ట్. సో అది స్పెసిఫిక్గా లంగ్స్ కావడం అనేది బహుశా ఇంటర్నల్గా నేను ఫ్లూట్ వాయిస్తాను. సో ఆ ఆస్పెక్ట్లో మేబీ అది రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించిన విషయం కనుక కొంతవరకు నాకు పల్మనాలజీ వైపు బహుశా అది ఏమైనా ఇంట్రెస్ట్ ఇన్కల్కేట్ అయిందేమో, బహుశా అది కారణం అయి ఉండొచ్చు. సో ఫ్లూట్ వాయిస్తారు కాబట్టి మీ ఊపిరితిత్తులు చాలా బాగుండుంటాయి. నేను సంగీతం పాడతాను కాబట్టి నిలపడంలో స్వరాలు నిలపడంలోనే మనకి మన లంగ్ పవర్ పెరుగుతుంది. అవును అవును. 26 ఏళ్ల ప్రస్థానంలో మీరు చూసిన మార్పులు ఏంటి? శ్వాసకోశ వ్యాధులకు సంబంధించి మీ ప్రయాణం ఎలా కొనసాగింది? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డిసీజెస్ యాజ్ వెల్ యాజ్ ట్రీట్మెంట్. ఇన్ఫ్యాక్ట్ నేను యాక్సిడెంటల్గా వచ్చినా కూడా పల్మనాలజీలో దాని మీద నాకు లేని ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయింది. దానికి నేను చెప్పినట్టుగా ఆ ఫ్లూట్ ఒక కారణం కావచ్చు. ఆ రెండింటికి ఉన్న సంబంధం వల్ల నాకు పల్మనాలజీ మీద ఒక రకమైన మామూలు కంటే ఎక్కువ ఆసక్తి అనేది డెవలప్ అయింది. సో ఆ ప్రాసెస్లో నేను డెఫినెట్గా దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి దాంట్లో ఇంకా ఎంత మ్యాక్సిమం నేర్చుకోగలను అనే ప్రయత్నంలో చాలా చోట్ల పనిచేశాను, చాలామంది సీనియర్స్ దగ్గర వర్క్ చేశాను. అలాగే యూకే కూడా వెళ్ళొచ్చాను ఇన్ఫ్యాక్ట్ అదే ప్రాసెస్లో. అక్కడ కూడా నేను రెస్పిరేటరీ డిపార్ట్మెంట్లో వర్క్ చేసి అక్కడ పరిస్థితులు ఎట్లా ఉంటాయి, వాళ్ళు ఏ రకంగా డిఫరెంట్గా ట్రీట్ చేస్తారు ఇవన్నీ చూసుకొని ఆ తర్వాత అక్కడ నచ్చక ఇక్కడ వచ్చేసాను. వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ ఆ టైంలో ప్రామినెంట్గా కేర్ హాస్పిటల్ కనపడింది. అండ్ ముందు నుంచి కొంత పరిచయం ఉంది కేర్ హాస్పిటల్ సోమరాజు గారితో కానివ్వండి, అందులో వర్క్ చేసే పల్మనాలజీ అండ్ క్రిటికల్ కేర్ టీంతో కానివ్వండి, నాకు కొంత ముందు పరిచయాలు ఉండడం వల్ల అక్కడికి వెళ్ళి నేను కేర్ హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఇనిషియల్గా వెంటిలేటర్స్, క్రిటికల్ కేర్కి సంబంధించిన వర్క్ ఎక్కువగా చేశాను.
ఆ తర్వాత అక్కడ చేస్తున్నప్పుడు క్రిటికల్ కేర్లో ఉన్నప్పుడు ఐసీయూలో ఉన్నప్పుడు మనం ఓన్లీ లిమిటెడ్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ మన ఓవరాల్ టైం అంతా అక్కడే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ పరిస్థితుల్లో అంటే బయట నుంచి వచ్చే అవుట్ పేషెంట్స్ వాళ్ళకి సంబంధించిన పల్మనరీ ఇష్యూస్ని అంతగా అటెండ్ చేయడానికి కానీ ఫోకస్ చేయడానికి కానీ అవకాశం ఉండేది కాదు. సో అందుకని ఇంకా కొంచెంగా క్రిటికల్ కేర్ వర్క్ని తగ్గించుకొని నేను మళ్ళీ అంటే అవుట్ పేషెంట్ రిలేటెడ్, ఎందుకంటే కామన్గా లంగ్ అనేది మోస్ట్ ఎక్స్పోజ్డ్ ఆర్గన్. అవును. సో అది ఎన్విరాన్మెంట్కి చాలా ఎక్కువగా ఆఫ్టర్ స్కిన్ లంగ్ అనేది మోస్ట్ ఎక్స్పోజ్డ్ ఆర్గన్ కనుక లంగ్స్లో ఉండే ప్రాబ్లమ్స్ అని మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇట్స్ లైక్ ఎవర్ గ్రీన్ ఉంటాయి. ఎందుకంటే పొల్యూషన్ మనం వద్దనుకున్నా వస్తుంది, మనం అన్ని జాగ్రత్తలు పాటించిన గాలి మార్చలేంగా. అవును. సో అలాగే లంగ్ రిలేటెడ్ కండిషన్స్ పర్టికులర్లీ రకరకాల ఇన్ఫెక్షన్లు అవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి లంగ్స్లో. సో మెజారిటీ ఆఫ్ మెడికల్ డిజీజెస్ మనకి లంగ్స్లోనే ఉంటాయి. సో అందువల్ల ఈ అవుట్ పేషెంట్ మీద ఫోకస్ ఎక్కువ చేయాలి, ఆర్ రాదర్ కామన్ కండిషన్స్ ఇన్ పల్మనాలజీ ఎక్కువ ఫోకస్ చేయాలన్న ఉద్దేశంతో దెన్ ఐ స్టార్టెడ్ మూవింగ్ ఇన్ టు దిస్ సైడ్ ఆఫ్ పల్మనాలజీ రాదర్ దాన్ క్రిటికల్ పల్మనాలజీ. అది సో మొత్తానికి సార్ ఇప్పుడు అంటే ఇదివరకు ఆస్మా ఉబ్బసం వచ్చిందంటే కొంతమందికి మాత్రమే కొన్ని లక్షణాలతో అలర్జీ ఉన్న వాళ్ళ టైప్ బాడీస్కే వస్తుంది అని చెప్పేవారు. ఇప్పుడు అందరికీ కామన్గా కొద్దో గొప్ప అందరికీ సమస్యలు కంటిన్యూ అవుతున్నాయి సార్. అంటే వీ హ్యావ్ టు టేక్ ఎక్స్ట్రా కేర్. అందరూ ఏదో ఒక మెయింటెనెన్స్ స్టీరాయిడ్ మీదనే ఉంటున్నారు. 1 puff a day, లేదు 2 ఆ ముక్కులో కొట్టుకునేవి ఉంటాయి కదా సార్, నేజల్ స్ప్రేస్ పెట్టుకుని ప్రివెంటివ్ మెడిసిన్లో ఉన్నారు చాలామంది సార్. అందరికీ ఒక కోరిక ఉంటుంది మనం ఎక్కువ కాలం బతకాలని చెప్పి. సో మీ దృష్టిలో యాజ్ అ పల్మనాలజిస్ట్ ఎక్కువ కాలం మన ఊపిరితిత్తుల సమస్యలు రాకుండా ఎక్కువ కాలం మనం బ్రతకాలంటే, ఎందుకంటే శ్వాస ఒక్కటి తగ్గిపోయినా మనకి అయిపోయింది ఇంకా, అలాంటిది ఏం చేయొచ్చు అంటారు? వాట్ కెన్ వీ డూ టు లివ్ లాంగర్ అండ్ హెల్దియర్? లాంగ్ లైఫ్కి మీరు చెప్పినట్టుగా ఊపిరి అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఊపిరితిత్తుల ఫిట్నెస్ అనేది కూడా ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్. ఎందుకు అనేది అంటే నేను చెప్పినట్టుగా ఊపిరితిత్తులు మోస్ట్ ఎక్స్పోజ్డ్ ఆర్గన్ కనుక అందులో వచ్చే ప్రాబ్లమ్స్ అనేటివి ఎప్పటికీ కంటిన్యూస్గా వస్తుంటాయి. సో వాటిని తట్టుకొని నిలబడగలిగేట్టుగా మనం లంగ్స్ని ఫిట్గా చేయగలిగితే ఇట్లాంటి రిపీటెడ్ ప్రాబ్లమ్స్ డిసీజెస్ నుంచి మనం న్యాచురల్గా ప్రివెంట్ చేసుకోవచ్చు. సో దాన్ని అచీవ్ చేయడానికి లంగ్ ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ముఖ్యంగా బ్రీదింగ్ రిలేటెడ్, అది హైజీన్ అవ్వచ్చు ఆర్ ఎక్సర్సైజ్ కావచ్చు, ఆ దృష్టితోటి మనం బ్రీత్ మీద ఫోకస్ చేయగలిగితే, అంటే పర్టికులర్లీ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అనేటివి మనకు కొన్నిసార్లు స్పాంటేనియస్గా జరిగిపోతాయి. అంటే ఏ యాక్టివిటీస్లో ఆర్ ఎక్సర్సైజెస్లో మనం ఊపిరితిత్తులను ఎక్కువ పని చేయాల్సి ఉంటుందో, అది అంటే ఒక స్పీడ్ వాక్ కావచ్చు ఆర్ జాగింగ్ లాంటి యాక్టివిటీ కావచ్చు, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ స్విమ్మింగ్ లాంటి యాక్టివిటీ కావచ్చు. సో ఎక్కడైతే మనం ఎక్కువ బ్రీత్ చేయాల్సిన అవసరం పడుతుందో అట్లాంటి యాక్టివిటీస్లో న్యాచురల్లీ కొంత స్పాంటేనియస్ లంగ్ ఫిట్నెస్ మనకి వస్తుంది. అండ్ సెకండ్లీ మనం అంటే మోర్ ఎఫర్ట్ పెట్టి అంటే స్పెసిఫిక్గా వాలంటరీగా చేసే బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, అందులో ఒకటి వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ యాక్టివిటీస్, సింగింగ్ కానీ ఆర్ ఈవెన్ అదర్ కైండ్ ఆఫ్ విండ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, ఇవన్నీ డెఫినెట్గా మనకి లంగ్ హెల్త్కి హెల్ప్ చేస్తాయి. అండ్ ఫైనల్లీ అందరికీ తెలిసిన మోస్ట్ కామన్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యోగా అండ్ ఆ ప్రాణాయామం ప్రక్రియలు అట్లాంటివి చేయడం వల్ల కూడా మనకి లంగ్స్ హెల్త్ అనేది, ఫిట్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే మన బాడీకి ఎట్లయితే జనరల్ ఎక్సర్సైజ్ చేస్తామో సిమిలర్లీ లంగ్స్ని కూడా అలా ఎక్సర్సైజ్ చేయించడం, అది అంటే ఇప్పుడు కొన్ని పర్టికులర్ డివైజెస్ కూడా ఉన్నాయి. ఫంక్షన్ టెస్ట్ కాదు, ఇది స్పైరోమెట్రీ అనేది. సో ఆ స్పైరోమీటర్ అనే దాంతో మనం బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు, ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ. సో అదొక చిన్న డివైస్ ఉంటుంది, మీరు చూసే ఉంటారు ఆపరేషన్ అయిన పేషెంట్స్కు వాళ్ళకి ముందు కూడా ఈ 3 balls తోటి దాన్ని బాల్స్ని లిఫ్ట్ చేసే ఒక చిన్న డివైస్ ఉంటుంది. సో దాంట్లో డీప్ బ్రీదింగ్ చేయడం వల్ల మన రెస్పిరేటరీ మజిల్స్ని ఇంప్రూవ్ చేసి లంగ్ కెపాసిటీని ఇంప్రూవ్ చేస్తాం. సో ఆ కైండ్ ఆఫ్ అదే యాక్టివిటీ మనం యోగాలో ప్రాణాయామ రూపంలో చేస్తాం. ఆ డివైస్ ఉన్నప్పుడు మనకు ఆబ్జెక్టివ్గా ఒక క్వాంటిఫికేషన్ ఆఫ్ మనం ఎంత చేస్తున్నాం అనేది తెలుస్తుంది. వేరస్ డివైస్ లేకుండా మనం జనరల్గా చేసే యోగా బ్రీదింగ్ ఎక్సర్సైజెస్లో కూడా సిమిలర్, ఆ మెకానిజం రెండిట్లో ఒకటే. మనం ఎంత డీప్గా బ్రీత్ చేయగలుగుతాము, ఎంతగా హోల్డ్ చేయగలుగుతాము,
అనేది అందులో ఇట్ మ్యాటర్స్, ఆ లంగ్ కెపాసిటీని ఇంప్రూవ్ చేయడానికి. సో ఆబ్వియస్లీ శ్వాస అన్నిటికీ బేస్ మనందరికీ తెలుసు కాబట్టి శ్వాసకోశ ఇబ్బందులు లేకుండా మన ఊపిరితిత్తుల్ని ఆరోగ్యంగా ఉంచే స్పెషల్ ఎఫర్ట్ అయితే పుట్టించేయడం అవసరం ఈ వాటి రోజుల్లో. తప్పకుండా. సార్, మీరు ఈ 25 26 ప్రస్థానంలో మీరు చూసిన మోస్ట్ క్రిటికల్ కేస్ విచ్ యూ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్, మీరు ఒక కేసుని నేను సాల్వ్ చేశాను, ఎంత బాగా చేశాను, లేకపోతే ఎంత బాగా కోలుకున్నారు వీళ్ళని గర్వపడే కేసు ఏంటి సార్? అలాంటివి చాలా ఉన్నాయి. పర్టికులర్లీ కోవిడ్ టైంలో అయితే ఎంతోమంది ఆల్మోస్ట్ ప్రాణాల మీద ఆశ వదిలేసుకుని ఉండే పరిస్థితుల్లో కూడా ఆ సస్టైన్డ్ ఎఫర్ట్ ద్వారా అండ్ మనం దాన్ని అక్కడ అంటే ఇంకా దాన్ని ఆపకుండా, నాకు ఒక కేసు గుర్తుంది. తను నార్త్ ఇండియాలో ఎక్కడో హీ వాజ్ ఫ్రమ్ దట్ డెహ్రాడూన్. సో అక్కడి నుంచి వచ్చిన ఒక పేషెంట్ ఇక్కడ మన హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసేవాడు. అతను కోవిడ్ టైంలో వచ్చి అడ్మిట్ అయ్యాడు. ఆయనకి లంగ్స్ పూర్తిగా కంప్లీట్గా ఇంకా ఫుల్లీ ఇన్వాల్వ్డ్. వెంటిలేటర్ మీద పెట్టాము. ఆయన కనీసం ఒక నెల రోజుల పాటు వెంటిలేటర్ మీద ఉంచాల్సి వచ్చింది. ఆ తర్వాత తనకి ట్రెకియాస్టమీ అవి చేసి ఇంకా అలా సస్టైన్ చేస్తూ దాదాపుగా ఒక 6 నెలల వరకు ఆయన ఫాలోఅప్లో ఉన్నాడు. అంటే హాస్పిటల్లోనే బహుశా ఒక 2-3 నెలలు గడుపుంటాడు. ఆ తర్వాత కూడా రెగ్యులర్గా ఎవ్రీ 1 or 2 వీక్స్కి ఫాలోఅప్ చేస్తూ ఆయన్ని మొత్తం మీద అంటే ఆయనని ప్రాణాలతో ఉంచగలిగాము. ప్రాణాలు అంటే ఆయన లంగ్స్ కండిషన్ చాలా మటుకు దెబ్బతింది. ఆ తర్వాత ఆక్సిజన్ సపోర్ట్తో కంటిన్యూ చేస్తూ ఆయన అంటే యంగ్ పర్సన్, అరౌండ్ 35 ఆ ఏజ్లో ఉంటాడు. సాఫ్ట్వేర్ పిల్లలు, వైఫ్ వాళ్ళంతా, ఇంకా ఈయన ఒక్కడే మెయిన్ ఆధారం. అండ్ కోవిడ్లో వేరే ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరూ లేరు ఇక్కడ. వాళ్ళ బ్రదర్ ఎక్కడి నుంచో డెహ్రాడూన్ నుంచి రెగ్యులర్గా టచ్లో ఉండేవాడు ఫోన్లో అలా. సో అలా మొత్తం మీద ఆయనని బతికించుకోగలిగాం. సో అట్లాంటి పేషెంట్స్ తలుచుకున్నప్పుడు న్యాచురల్గా సో ట్రకెస్టమీ చేసి తర్వాత అతనికి మళ్ళీ సపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ తీసేశారా సార్ పైపు? సపోర్ట్ వచ్చిన తర్వాత ట్రకెస్టమీ పైప్ తీసేసి ఆ తర్వాత ఆయన్ని అలా. బట్ ఐఎమ్ వండరింగ్ సార్, ఆ టైంలో స్టెబిలైజ్ చేసి మళ్ళీ అతని ఊపిరితిత్తులు పుంజుకోవడానికి ఏమి సార్, స్టీరాయిడ్స్ ఇస్తారా, మెడికేషన్స్ ఉంటాయా దాన్ని రీఎనర్జైజ్ చేసి ఊపిరితిత్తులు? ఈ స్టీరాయిడ్స్ అనేటివి ఇవ్వాలి, కాకపోతే దానికి లిమిటెడ్ రోల్ ఉంటుంది. పర్టికులర్లీ కోవిడ్ టైంలో స్టీరాయిడ్స్ వర్ వెరీ యూస్ఫుల్. సో ఆ టైంలో మనకి ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఏమీ లేకుండే. ఈ రెమ్డెసివిర్లు అలాంటి మందులు ఎన్ని ట్రై చేసినా కూడా వాటి డెఫినెటివ్ ఎఫెక్ట్ అనేది అంటే కొంతమందిలో ఇంప్రూవ్మెంట్ వచ్చి ఉండొచ్చు, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ మెడిసిన్ వాజ్ స్టీరాయిడ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. బట్ దానికి కూడా ఒక లిమిట్ ఉండింది. అంటే వీ కుడ్ నాట్ హ్యావ్ గివెన్ అది కంటిన్యూస్గా ఫర్ ఎవర్ ఇచ్చే మెడిసిన్ కాదు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇనీషియల్గా దాన్ని ఒక లెవెల్ వరకు ఇంప్రూవ్ చేయడానికి స్టీరాయిడ్స్ అనేటివి హెల్ప్ చేస్తాయి లంగ్స్లో. అవి ఇచ్చి తర్వాత మెల్లిమెల్లిగా దాన్ని తగ్గించేసి ఓవర్ పీరియడ్ ఆఫ్ 2 to 3 monthsలో మనం స్టీరాయిడ్స్ నుంచి బయటకు వచ్చేసేయాలి. ఇంకా ఆ తర్వాత నేను చెప్పినట్టుగా ఫిట్నెస్ ఎక్సర్సైజెస్, స్పైరోమెట్రీ ఎక్సర్సైజెస్, వాళ్ళని మోటివేట్ చేసి ఫిజియోథెరపీ వాటి ద్వారా మెల్లిమెల్లిగా లంగ్స్ కండిషన్ ఇంప్రూవ్ చేసి, అంటే డ్యామేజ్ అయిన లంగ్స్ పోగా మిగిలిన లంగ్స్ని మనం ఎంత మ్యాక్సిమైజ్ చేయగలిగితే ఆ మిగిలిన లంగ్ టిష్యూని మనం ఇంకా ఇంప్రూవ్ చేసి ఈ డ్యామేజ్ లంగ్ ఫంక్షన్ని అది కంపెన్సేట్ చేసేట్టుగా దాన్ని ఇంప్రూవ్ చేస్తూ మెల్లిమెల్లిగా ఆయన సొంత ఎఫర్ట్ మీద మెయింటైన్ చేయగలిగించాలి. డాక్టర్ టీఎల్ఎన్ స్వామి గారు, ఇండియా ఇదివరకు చాలా హెల్దీగా ఉండేది. భారతదేశంలో మీ పేరెంట్స్ కావచ్చు, గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళకి ఏదో ఫ్యామిలియల్ హిస్టరీతో వచ్చే సమస్యలు తప్ప లైఫ్ స్టైల్గా పరంగా చూస్తే డయాబెటీస్, ఈ సిండ్రోమిక్స్లు ఇవన్నీ రావట్లేదు. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో విపరీతంగా అది పెరిగిపోయింది. అన్హెల్దీగా మారడానికి ఇండియా కారణం ఏంటి సార్ మీ దృష్టిలో? ఒక 4-5 పాయింట్లు చెప్పాలంటే. ఇప్పుడు మనకున్న మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్కి మెయిన్ రీజన్ ఈజ్ అవర్ బాడీ మెయింటెనెన్స్. ఫస్ట్ వెయిట్. మనం యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే వీఆర్ ఓవర్ నరిష్డ్ మోస్ట్ ఆఫ్ అస్, బట్ దట్ ఈస్ ఆల్సో ఏ మాల్ నరిష్మెంట్. ఓవర్ నరిష్డ్ అంటే అవసరానికి మించి మన బాడీకి న్యూట్రిషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. అందులో అంటే ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ కంటే కూడా మోస్ట్ ఆఫ్ ది అన్నెసరీ న్యూట్రిషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. దానివల్ల మనం వెయిట్ పుట్ ఆన్ చేసి దానివల్ల మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అన్నీ, మీరు షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, హైపర్లైపిడెమిక్ స్టేట్స్ కావచ్చు, ఆర్ ఎనీ థైరాయిడ్ ఇష్యూస్ కావచ్చు, మోస్ట్ ఆఫ్ దీస్ కండిషన్స్ ఆర్ రిలేటెడ్ టు ద ఇంటేక్ దట్ వీ టేక్. సో అది దాన్ని మోడరేట్ చేసి దాన్ని హెల్దీగా చేయగలిగితే
I think majority of these problems will not surface. సో మనకి ఊపిరితిత్తుల వ్యాధి కూడా మనకి ఇబ్బందులు కూడా అంటే శ్వాస పీల్చుకునే ఇబ్బందులు కూడా ఓవర్ వెయిట్ తో వస్తాయి. Naturally. స్లీప్ యాప్నియా కూడా ఓవర్ వెయిట్ తో వస్తుంది. స్లీప్ యాప్నియాకి మేజర్ కంట్రిబ్యూటర్ ఓవర్ వెయిట్. దానికి కొన్ని వేరే కారణాలు కూడా ఉంటాయి, బట్ 90% ఆఫ్ ద టైమ్ స్లీప్ యాప్నియా అనేది ఈజ్ బికాస్ ఆఫ్ యువర్ ఓవర్ వెయిట్. అదే కాకుండా ఈవెన్ ఆస్మా ఫర్ దట్ మ్యాటర్ ఈజ్ ఆల్సో వెరీ అంటే ఆస్మా కూడా ఈ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఆల్సో ఓవర్ వెయిట్ వల్ల వచ్చే అదర్ కండిషన్స్, హైపర్టెన్షన్, డయాబెటీస్ అండ్ ఎనీ అదర్ ఆర్గన్ డిజీజెస్, వీటి వల్ల కూడా బాడీ ఇమ్యూనిటీ దెబ్బతిని ఈ లంగ్ ఇన్ఫెక్షన్స్ అనేటివి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అంటే మనం దానివల్ల ఈ రెసిస్టెన్స్ తగ్గుతూ మాటికి ఇట్లాంటి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ డెవలప్ అవ్వడం. సో అల్టిమేట్లీ రెస్పిరేటరీ డిజీజెస్ కూడా ఇది ఒక కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. సో వెయిటే మెయిన్ ప్రాబ్లం అంటారు. అంతే కదా. ఇప్పుడు మనం బ్రీత్ చేయాలి అని అంటే దాని చుట్టూ ఉన్న చెస్ట్ వెయిట్ అనేది వెయిట్ ఎక్కువగా ఉందనుకోండి, ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. సో న్యాచురల్లీ ఓవర్ వెయిట్ ఉండడం వల్ల మనం అంత డీప్గా బ్రీత్ చేయలేము. లంగ్ కెపాసిటీ మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది. సో దట్ కంట్రిబ్యూట్స్ టు మనకి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ లెస్ లంగ్ ఫిట్నెస్ అండ్ మోర్ ఛాన్స్. అందుకే మెట్లెక్కేటప్పుడు కూడా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆయాసం ఎక్కువ వస్తుంది బహుశా. ఐఎమ్ సేయింగ్ అపార్ట్ ఫ్రమ్ హార్ట్. అండ్ నాట్ ఓన్లీ దట్, అంటే ఇప్పుడు మనకి రెస్పిరేటరీ సిస్టమ్ అనేది బాడీకి ఆక్సిజన్ ప్రొవైడ్ చేస్తుంది. అది ఒక 50 kg అండ్ అంటే ఆప్టిమల్ వెయిట్ ఉందనుకోండి, వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సిన ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. అది మామూలుగా తన పని తాను చేస్తే సరిపోతుంది. దీన్ని ఓవర్ డోస్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు అంతే కదా, దానికి 100 kg యాడ్ చేశారనుకోండి, ఇది అంత ఎక్స్ట్రా సప్లై చేయాలి. అది అంటే ఎవ్రీ ఎఫర్ట్ అంత ఎక్స్ట్రా పెట్టాల్సి ఉంటుంది రెస్పిరేటరీ సిస్టమ్. న్యాచురల్లీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ స్టార్ట్ స్ట్రగ్లింగ్, గెట్స్ వీకర్. సో అన్హెల్దీ ఇండియాకి ప్రైమరీ కాజ్ ఇస్ వెయిట్ గెయిన్. Weight gain in the latest generation, as of now what is happening, which is causing so many issues and so many other issues. డాక్టర్ స్వామి, మీరు మీ ఆరోగ్యాన్ని ఎలా చూసుకుంటారు? ఏం తింటారు? మీ ఆహార వ్యవహారాలు, ఎందుకంటే మనకు అన్ని అవయవాలకి ఫుడ్ రిలేటెడ్ కొన్ని ఉంటాయి. అలా లంగ్స్కి ఏముందో మనకు తెలియదు, చల్ల పదార్థాలు తినకూడదా, ఏమేమి చేయొచ్చు. బట్ హౌ డు యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ సార్? చెప్పాలంటే మనం న్యాచురల్గా దొరికే రెగ్యులర్ డయట్ అనేది సమ్వాట్ అంటే అది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అస్. బట్ కాకపోతే ప్రతిదానికి ద కీ ఈజ్ ద మోడరేషన్. మనం ఏది తీసుకున్నా కూడా అది మోడరేట్ క్వాంటిటీలో. ఏదైనా ఓవర్డూ చేస్తే న్యాచురల్లీ దానివల్ల అతి సర్వత్ర వర్జయేత్. సో అలా మనకి ఏది తీసుకున్నా కూడా మనం తీసుకునే రెగ్యులర్ డయట్ ఒక మోడరేషన్లో తీసుకుంటే చాలా వరకు మన రెగ్యులర్ రిక్వైర్మెంట్స్ అనేటివి సఫేస్ అవుతాయి. కాకపోతే అందులో కూడా ఇఫ్ వీ కెన్ మేక్ ఇట్, పర్టికులర్లీ సే ఐఎమ్ ఎ వెజిటేరియన్. సో వెజిటేరియన్స్కి కొన్ని ల్యాక్స్ అంటే కొన్ని ఇష్యూస్ అంటే న్యూట్రిషనల్ ఇష్యూస్ రావచ్చు. బికాస్ ద వే మనకి B12 డెఫిషియన్సీ అనేది వెజిటేరియన్స్లో ఎక్కువగా ఉంటుంది. అంటే కొన్ని సప్లైస్ లైక్ ప్రోటీన్స్ కూడా మనకి వెజిటేరియన్ ఫుడ్లో తక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. సో అందుకని వాటి మీద ఫోకస్ చేయగలిగితే, అంటే ప్రోటీన్ మనం ప్రాపర్గా సప్లిమెంట్ చేయగలిగితే మన ఫుడ్లో ప్రోటీన్ లైక్ సే ఈ దాల్స్ కానివ్వండి, మిల్క్ అండ్ కర్డ్ ఇట్లాంటి ఐటమ్స్లో మనకి ప్రోటీన్ బాగా దొరుకుతుంది కనుక కొంచెం ఆ ఆస్పెక్ట్లో మనం దాని క్వాంటిటీ కొంచెం సరిపడా తీసుకుని, అండ్ ఫైబర్ మనం హోల్ ఆఫ్ అంటే డయట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అదర్ దాన్ యువర్ ప్రోటీన్స్ ఈజ్ ఫైబర్. సో ఇఫ్ యూ టేక్ గుడ్ ప్రాపర్ ఫైబర్ డయట్ అంటే దట్ రెడ్యూసెస్ దట్ అంటే గ్లూకోజ్ స్పైక్స్. సో అందువల్ల మనకి తీసుకునే కార్బోహైడ్రేట్స్లో అంటే మన న్యాచురల్గా పర్టికులర్లీ సౌత్ ఇండియాలో డయట్ అంతా మోర్ కార్బోహైడ్రేట్ రిచ్. మీరు ఆబ్వియస్లీ యూఆర్ వెజిటేరియన్ కాబట్టి మీరు తీసుకునేవి అది బ్యాలెన్స్ చేసి తీసుకుంటారా సార్? అంటే వీ ట్రై టు యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. సో ఇడ్లీ దోశ అనేది తింటారు? నార్మల్ ఫుడ్ తింటాను, బట్ వీ డోంట్ ఓవర్ ఈట్. మీరేమైనా ఎక్సర్సైజ్ చేస్తారా సార్? అంటే వర్కౌట్స్ అంటే మై జనరల్లీ అంటే దెర్ ఆర్ 2 ways ఆఫ్ ఎక్సర్సైజ్. వన్ ఈజ్ యువర్ రెగ్యులర్ పనిని బట్టి, అంటే మనకి యాక్టివ్ లైఫ్. సో కొన్ని వర్క్స్లో మనకి న్యాచురల్లీ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. అక్కడ మనం పెద్దగా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు కంపేర్ టు సంబడి డెస్క్ జాబ్ వర్సెస్ డాక్టర్. ఇప్పుడు డాక్టర్ అంటే మేము జనరల్గా వీ రియల్లీ రోమ్ అరౌండ్ ఇన్ ద హాస్పిటల్ అండ్ అంటే వీ స్టిల్ మేక్ ఎ బిట్ ఆఫ్ ఫిజికల్ ఎఫర్ట్. సో దానివల్ల మాకు న్యాచురల్గా వచ్చే కొంత ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది. దాన్ని కొంచెం టాప్అప్ చేయడానికి ఇట్ ఆల్సో అగైన్ డిపెండ్స్ ఆన్ మై పర్సనల్లీ ఐ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు స్పోర్ట్స్. సో ఐ ప్లే సమ్ బ్యాడ్మింటన్ అండ్ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్.
సో దట్ గివ్స్ మీ, అండ్ సమ్ టైమ్స్ ఐ గో ఫర్ స్విమ్మింగ్. సో ఇట్లాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్ చేయడం వల్ల అట్లీస్ట్ మనకి లేదు అని అంటే కొంతమంది మేబీ ఇంట్రెస్టెడ్ ఇన్ వాకింగ్ అండ్ జాగింగ్, బట్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్. అంతే కదా. ఇప్పుడు ప్రతిదాని వాకింగ్ జాగింగ్లు చేయడం వల్ల వచ్చే ఇబ్బందులు కొన్ని ఉంటాయి, మోకాళ్ళకి సంబంధించి కీళ్ళకి సంబంధించి. అలాగే స్విమ్మింగ్ చేయడంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆర్ సో ఎనీ యాక్టివిటీ విచ్ గివ్స్ యూ దట్ లెవెల్ ఆఫ్ ఎక్సర్సైజ్, దాన్ని మనం అది కూడా మోడరేషన్లో చేస్తూ వెళ్తే యూ కెన్ కీప్ యువర్ సెల్ఫ్ ఫిట్. అండ్ అఫ్ కోర్స్ ఐ హ్యావ్ మై అదర్ యాక్టివిటీ విచ్ కీప్స్ మై లంగ్స్ ఫిట్. ఫ్లూట్ వాయిస్తూ ఉంటారు. సో అలా మనం వీలైనంత వరకు అన్ని యాక్టివిటీస్లో ఎక్కడి నుంచి మనకి మోర్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ విచ్ హెల్ప్స్ ఇన్ బోత్ వేస్ అది చూసుకోవాలి. సో దట్ అంటే మనకు మోటివేషన్ అనేది ఉండాలి. ఇప్పుడు మనం మామూలుగా రెగ్యులర్గా ఓకే జిమ్కి వెళ్ళి నేను అది చేస్తాను, జిమ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది జస్ట్ ఆ మోనోటోనస్ యాక్టివిటీ ఆల్ ద టైమ్ ట్రెడ్మిల్ మీద గంట సేపు నడుస్తారు సార్, నాకే బోర్ అవుతుంది, వాడిని చూస్తేనే బోర్ కొడుతుంది, పాపం అనిపిస్తుంది. ఎంత మ్యూజిక్ వినుకుని చేసినా కూడా రోజు ఎంత అసలు అన్క్రియేటివ్ అనిపిస్తుంది. బట్ తప్పదు కొంతమందికి. అదే కానీ ఆ మోటివేషన్ కొంతమందికి ఉంటే పర్వాలేదు, బట్ మోటివేషన్ లేనప్పుడు వీ హ్యావ్ టు క్రియేట్ దట్ బై పుట్టింగ్ సమ్ యాడింగ్ సమ్ ఇంట్రెస్ట్ ఇన్ టు దట్. సో మనకి ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ ఏదైతే ఉందో సో దాన్ని మనం చేయడం వల్ల మనకి న్యాచురల్గా వి కీప్ డూయింగ్ దట్ అండ్ సస్టైన్ దట్. డాక్టర్ స్వామి, చల్లగా సమ్మర్లో మీరు వచ్చారు కాబట్టి మా స్టూడియోకి, మీకు కెన్ వి సర్వ్ యూ దిస్, ఈ కూల్ డ్రింక్ తాగొచ్చా, మీరు తాగుతారా? ఐ వుడ్ రాదర్ ప్రిఫర్ అంటే వాటర్, అండ్ ఇఫ్ మరీ అంతగా అంటే ఇఫ్ ఐ ఆల్సో ఫీల్ అ లిటిల్ బిట్ మోర్ ఇంకా ఏమైనా కావాలనుకుంటే జ్యూస్ తాగుతారు. ఏంటి సార్ ఇదంతా చెడా? దీనివల్ల ఏంటి జరుగుతుంది చెడు? అంటే దాంట్లో ఇవన్నీ ఏంటంటే మనకి మోర్ ఆఫ్ లగ్జరీస్ ఆర్ నాట్ రియల్లీ బేసిక్ నీడ్స్. దానికి అంటే మన దాని రిక్వైర్మెంట్ ఈస్ బికాస్ ఆఫ్ టు క్వెంచ్ ద థర్స్ట్. సో అది తగ్గించాలి అని అంటే మనకి సింపుల్గా కావాల్సింది వాటర్. మనం వాటర్ని దాన్ని మళ్ళీ మనం మాడిఫై చేయడము, దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసి దానికి కొంచెం క్యాలరీస్ యాడ్ చేసి, షుగర్ యాడ్ చేసి, దాంట్లో కొంత గ్యాస్ యాడ్ చేసి, సో ఇవన్నీ తీసుకోవడం వల్ల ఈ అదర్ అన్నీ కూడా ఆర్ నాట్ సచ్ గుడ్ ఐటమ్స్ ఫర్ ది బాడీ. సార్ సుక్రాలోస్ అంటే ఏంటి సార్? దీనిలో సుక్రాలోస్ అండ్ స్టీవియోల్ గ్లైకోసైడ్, అసలు చదువుతుంటే నాకు స్పెల్లింగ్లు కూడా అర్థం కావట్లేదు. అవన్నీ షుగర్ రిలేటెడ్ అడిటివ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది రోజు తాగే వాళ్ళకి చాలా మంది ఎక్కువ తాగేస్తున్నారు సార్ కార్బోనేటెడ్ బెవరేజెస్, వద్దంటారు అయితే. ఇక పర్టికులర్లీ సమ్మర్లో ఇంకా అందరూ పిల్లలు దప్పిక తీర్చుకోవడానికి ఇంకా అవి చాలా ఎక్కువగా తాగుతుంటారు. దాంట్లో మనకి అంటే జరిగే నష్టాల గురించి వస్తే కనుక ఒకటి యాసిడిటీ ఎక్కువ అవుతుంది. సో ఇమీడియట్గా దాంట్లో ఉండే కొన్ని రియేజెంట్స్ అవి ఇవి ఉంటాయి కదా, సో వాటి వల్ల కూడా బాడీలో స్టమక్లో యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది, యాసిడిటీకి దారితీస్తుంది. రెండు, దాంట్లో ఉండే షుగర్ కంటెంట్తో న్యాచురల్లీ షుగర్ స్పైక్స్ అవి ఉంటాయి. పర్టికులర్లీ ప్రీ డయాబెటిక్స్ బార్డర్ లైన్లో ఉన్న వాళ్ళలో అవి డెఫినెట్గా దే లీడ్ టు మోర్ షుగర్స్. దానివల్ల అంటే జనరల్గా వాటర్ కూడా ఒకేసారి సడన్గా బాగా కూల్గా తీసుకోవడం అంత మంచిది కాదు. సో మనం తీసుకునే వాటర్ని కూడా ఒక మోడరేట్ టెంపరేచర్లో తీసుకోవడం వల్ల అది అంటే దట్ ఈస్ మోర్ హెల్దీ. ఏమవుతుంది సార్ ఒకవేళ చల్లనీళ్ళు ఫ్రిడ్జ్ నీళ్ళు తాగేస్తే ఏమైపోతుంది అంటే ఇట్ లీడ్స్ టు సడన్ టెంపరేచర్ చేంజెస్ కదా. సో విత్ ఇన్ ద ఇంటర్నల్ బాడీ అండ్ ద ఎక్స్టర్నల్ టెంపరేచర్ సర్ఫేస్, and also it can stimulate more acid production, and then that can lead to more. సో అసిడిటీకి రాకూడదు కాబట్టి, షుగర్ స్పైక్స్ ఉండకూడదు కాబట్టి కార్బోనేటెడ్ బెవరేజెస్ని అవాయిడ్ చేయమంటారు మీరు? తప్పకుండా కంప్లీట్గా. సో ఈ మరి సమ్మర్లో ఆబ్వియస్లీ తాగడానికి మీరు అన్నట్టు, అలాగే ఎప్పుడు దప్పిక ఉన్నా కూడా తీర్చుకోవడానికి ఉత్తమం మంచినీళ్ళు రూమ్ టెంపరేచర్లో. అవును. అండ్ దాంతోపాటు ఇంకా తాగాలంటే నిమ్మకాయ పిండుకుని, బహుశా కొంతమంది తాగుతారు ఉప్పు వేసుకుని, వాట్ ఎవర్, అండ్ కొంతమంది హనీ తీసుకుంటారు. ఏదేమైనా ఆరోగ్యకరమైన ఊపిరితిత్తులు ఉండాలంటే మాత్రం వాటికి ప్రత్యేక శ్రద్ధ అవసరం అంటారు. అవును. మేము బాగా రోజు ఊపిరితిత్తులను ఎగ్జర్ట్ చేసి మాట్లాడతాం సార్. అవును. సో మీ అనుమతి సార్ తో సార్ మీరు పిఎఫ్టీ వితౌట్ ద మెషిన్ చేయొచ్చా మనం? అంటే నేను ఇప్పుడు ఒక స్వరం నిలుపుతా, నేను నిలిపేదాన్ని బట్టి నా లంగ్ పవర్ ఎలా ఉందో చెప్పగలుగుతారా సార్? తప్పకుండా. యా, ఇట్ ఇస్ పాసిబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంది సార్?
బాగుంది. పర్వాలేదంటారు అయితే? నార్మల్గా ఎవరైనా స్వరాన్ని ఒక 15 సెకండ్ల పాటు నిలపగలిగితే యూ హ్యావ్ వెరీ గుడ్ లంగ్ పవర్ సార్. సో ఈ లంగ్ పవర్ పెట్టుకుని మరింత ఇన్ఫర్మేషన్ సుమన్ టీవీలో సార్ హెల్త్ రిలేటెడ్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రేక్షకుల కోసం ఇస్తూ ఉంటాం. మీ అమూల్యమైన సమయాన్ని, ఎందుకంటే మీరు రోజుకి 30-40 మంది పేషెంట్స్ని చూస్తారు, ఇంత ఎండలో మీరు మీ సమయాన్ని వెచ్చించి మా వ్యూవర్స్ కోసం వచ్చారు డాక్టర్ టిఎల్ఎన్ స్వామి గారు. వీఆర్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు యూ. మీ ద్వారా ఊపిరితిత్తులకి సంబంధించిన అన్ని ఆస్పెక్ట్స్ రాబోయే రోజుల్లో మేము ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వీ వాంట్ టు గివ్ ద రైట్ ఇన్ఫర్మేషన్ టు అవర్ వ్యూవర్స్. షూర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.